గౌరమ్మా గౌరమ్మా నీ మొగుడెవరమ్మా? నేనమ్మా నేనేనమ్మా. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా? పాట మా జోరుగా ఉందే. పాట ఏమిటి? ఆకంలో పడ్డట్టుందే. ఆటో అదిరిపోతాను. వాడు వాడాడు ఎందుకు తప్పగా ఉంది. వాడు వాయించాడు డోలు తప్పు 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 తప్పు. అదే నువ్వు వాయించావు. ఏమి నాదం ఏమి నాదం. ఠా ఠా అంటూ నా గుండెల మీద గుట్టినట్లుంది. అయ్యో బాబోయ్, దురదగుండాలు తీసింది ఏంటిది? వాడు అసలు నీ పక్కన నిలబడలేడు. నువ్వేదో వాడు వాడని వెంట పడుతున్నావు కానీ ఇంకెందుకు. మొన్న నువ్వు నిలసరిగా నా మూడెవరని అడిగావా? సరే, అర్థం కాలేదు వాడికి అసలు. ఇప్పుడు కాదు, ఈ జన్మలోనే అర్థం కాదు. అదేనా అడుగు. అడగనా? మావయ్యో నా మొగుడెవరయ్యా? ఎవరయ్యా వేరెవరయ్యా? మావయ్యో నా మొగుడెవరయ్యా? మావయ్యా మావయ్యో మావయ్యా. దీనికి ఇరుడు ఇది కాదు. లెక్క తర్వాత చూస్తున్నాం. ₹10 పెట్టి ఆవుపేట అట్టుకొచ్చేసి ఒళ్ళంతా పట్టించేస్తారు. జమీందారు పెట్టరా ఆవుపేట వాసన తట్టుకోలేరా బాబు. అమ్మాయి గారు పిలిపించారట. వచ్చావా గోపి? అమ్మాయి గారు ఇది మాత్రం మర్చిపోగదరా. ఇందా తీసుకోరా అంటే చూడు ఏమిటో. అమ్మాయి గారు ఏంటిది? రేపు నీ పుట్టినరోజు కదరా, కొత్త బట్ట బాగున్నాయా? ఏంట్రా నాకింత ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అమ్మాయి గారు? నానేవాళ్ళు ఎవరున్నారు మీరు కాకుంటే? అందుకని ఏడుస్తారా ఎవరైనా? అమ్మాయి గారు నా పుట్టినరోజు నీకెంత గుర్తు? నేను పుట్టక ముందే నువ్వు పుట్టావు. నేను వచ్చేటప్పటికే నువ్వు ఇక్కడ ఉన్నావు. వాళ్ళెవరు? అసలా అది కాదు. అమ్మాయి గారు పుట్టబోతున్నారు, ఆరిని రేవు దాటించాలా అవతల గట్టుకు చేర్చాలా అని భగవంతుడు ముందు గబగబా నన్ను పుట్టించేశాడు. గోపి, నువ్వు పూర్వజన్మలో పెద్ద కవిరా. కవిరా అంటే? కవి అంటే కవిత్వం రాసేవాడు. కవిత్వం అంటే ఆ పాటలో పద్యాలు వచనం రాసేవాళ్ళ అమ్మాయి గారు? వాల్మీకి, కాళిదాసు. కాళిదాసు అంటే ఎరిగోలాడేగా. అయితే నేను ఆ కాళిదాసు నేనే. కవిత్వం వచ్చేసినాక అబ్బే ఇదేం బాగాలేదని మళ్ళా గొర్రెలు గొర్రెల కోసం ఇట్ట పుట్టాడు. నవ్వుతారేంటి? నిజమయ్యారు ఒట్టు. వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందన సూరే రంపు సారోడమట కట్టాకో కల్లాక వెళ్ళిపోతుందన సూరే తొడగారై కల్లాక. ఏంట్రని పాట? కానీ ముసల్దారు అయిపోయావు కట్టేతావా? మరి ఒంట్లో ఓపిక లేదురా. నువ్వు ఉండవా? ఇది కాస్త సురుగ్గా సరం తగలాలా? కానీ నీ సురికేందనే చూస్తాలే. అబెసి పాడు ఎంత మట్టి నీకంటే నా మేకలేనయ్యో. గట్టిగా రుద్దా. సరిగా కూసా. ఏంటా రాజుకు దసరాగా తొందరగా కానీ నా కాతో పనుంది. ఎట్టా కాస్త వస్తుందంటే ఏపో ఎక్కడున్నారుంది రుద్దొద్దు. గట్టిగా రుద్దవే. దండం పెట్టుకోరా, మీ అమ్మకి దండం పెట్టుకో. గోదారం తల్లి నేను లేపెట్టినాగా దీంచమ్మా దీంచు. గోదావరి తల్లి ఉన్నంత కాలం చల్లగా ఉండాలిరా బాబు.
చూసావా దీని పొగరు ఇయ్యాల కూడా మరిసేపోయా ఇయ్యాలే కదూ అయ్యగారు పుట్టింది హాయ్ బుల్లి బాబాయి అత్త కాదు ఎత్తుకు రాడిచ్చు అబ్బా ఎంత ఆశ ఇప్పుడే పుట్టాడు బుజ్జి పాపాయి మొహం చూడు 30 ఏళ్ళు వచ్చాయి నెత్తి మీదకి ఎవడాడు నీకు చెప్పింది నాకు 30 ఏళ్ళని ఎందుకనో ముందుగానే మేసాలు వచ్చాయి కానీ నాకు అసలు 11 ఏళ్ళగా కావాలంటే ఎవరు అడుగు ఏమ్మా నాకు మాత్రం ఏం తెలిసే అంతా గోదావరి తల్లికే తెలవాలి వీడు గోదావరి గట్టు మీద పుట్టాడే అమ్మోరు తిరణాలకి అక్కడ గాలికి పెరిగాడు గాలికే పెరుగుతున్నాడు అయితే గాలిమావ అన్నమాట గాలిమావో ఓ గాలిమావా నీకు మాత్రం పేద చుట్టాలు పక్కాలు ఉన్నట్టు నాకే మా అవ్వ ఉందిగా అవ్వ నీకు అవ్వ అయితే నాకు అవ్వే అవ్వే ఊళ్ళో వాళ్ళందరికీ అవ్వే అయితే నాకు నువ్వు కూడా ఉన్నావుగా ఉన్న ఆశ ఇగో అమ్మాయి గారు మీరు ఎట్టిన బట్టలు బాగానేనా బాగున్నావురా ఏరా నీ పుట్టినరోజు కదా ఇవాళ ఏమేమి వంటలు చేసుకున్నావు వంటలా దంచేసా అమ్మాయి గారు కోడి కూరమ రొయ్యలేపుడు చేపల పులుసు వంకాయ పచ్చడి దోసకాయ పప్పు పెరుగు ఊరగాయ పెరుగు ఊరగాయ కూడా వండావా పెరుగు అమ్మాయి గారు పాయసం పాయసమే ఏది చూడండి అమ్మో మంచోరే మా వంటలన్నీ మీరు చూడకూడదు ఏ మడా వద్దు అమ్మాయి గారు మీ పెళ్లికి మంచి మంచం మిఠాయి అండి తీసుకొస్తానండి సూత్రుడు గారు ఏంటా మాట్లాడు తనగలం అయితే కూతురు వద్దు నేను తిన్ను సిక్కిపోయి చచ్చిపోతాను పో పో ఎంతాశ మామా నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా తెలుసా వాసిపోయా నువ్వు నా చేతులు ఎడతావు అయినా నీకు నాకు ఏంటి మామా సత్య ప్రమాణంగా చెప్తాండా ఆ గోదావరి సచ్చిగా చెప్తాండా నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా లేకుంటే సచ్చిన సాను చూసుకోవాలంటే ఏం చేయగానే కూతురు తప్పడం వద్దు మా అమ్మ కదూ ముళ్ళు కదూ బంగారు తల్లి కదూ ఎత్తుకు తినిపించరా చలమావ రాయే జాబిల్లి రాయే గోగు పూలు రాయే ఆమెకి తీరిక్కేలనుకున్నా కానీ ఆ పడవలో టిపిరాదు పట్టుకురా అవును గాని మావా ఏం తెచ్చా ఏం తెస్తానా మామూలే జొన్నకూడు మిరపకాయ ఉల్లిపాయ అన్ను అంతేనా మరేం పట్టుకొస్తారా దర్శనమ్మ గారికి మావాయ్ మావా పుట్టినరోజు పండక్కి కొత్త టిఫిన్ కూడా కొన్నావే అయ్యే బాబోయ్ ఇది అమ్మాయి గారికి మర్చిపోయారు కావాలా పోన్లే మావా లక్షణంగా తిందాం గొప్ప అనుకోడు నీకేం తెలుసు అమ్మాయి గారికి ఇచ్చి రావాలా మావా